జూరాలకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరి జూరాల గేట్లు భద్రమేనా? ఇప్పుడిదే ప్రశ్న వినిపిస్తోంది. రేడియల్ క్రస్ట్ గేట్లన్న ప్రాజెక్ట్ గేట్ల నిర్వహణను అధికారులు గాదికోలు తీశారు. 12 గేట్ల నుంచి నీరు లీక్ అవుతూ ఉండగా తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. 8 గేట్ల రోప్ పాడైంది. కొన్ని గేట్ల రబ్బర్స్ పూర్తిగా ఊడిపోయాయి. గత ప్రభుత్వంలో 11,40,00,000తో గేట్లన్నీ రిపేర్ చేసేందుకు ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులు అప్పగించారు. కానీ 4 గేట్లు రిపేర్ చేసి మిగతా పనులు వదిలేశారు. ఈ సీజన్ కు ముందు తాత్కాలిక మరమ్మతులు చేయించారు అధికారులు. ఈ సీజన్లో ఇప్పటికే జూరాలకు వరద రావడం, క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండడంతో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. మరింత సమాచారం జూరాల నుంచి మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. లేకపోవడానికి తోడు కాలపరిమితి మించిపోవడంతో ఆయా ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లు బలహీనమయ్యాయని చెప్పేసి సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం జూరాల వద్ద గేట్లను పరిశీలిద్దాము. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాము. 64 రేడియల్ క్రస్ట్ గేట్లు ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టులో మొన్నటి సీజన్ వరకు క్రస్ట్ గేట్ల నుంచి నీరు లీక్ కావడంతో పాటు పలు గేట్ల రోప్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. మరికొన్ని గేట్లకు సంబంధించిన రబ్బర్లు ఊడిపోవడంతో దాదాపు 12 గేట్ల నుంచి మొన్న ఎండాకాలం వరకు కూడా నీరు లీక్ అయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. అయితే ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ఇక్కడ కింద దిగువన కూడా నీరు లెవెల్లో ఉండటంతో ప్రస్తుతం మాత్రం లీకేజీలు కనపడటం లేదు. వీటికి తాత్కాలిక మరమ్మతులు మాత్రమే చేశారు. 4 సంవత్సరాల క్రితము గత ప్రభుత్వంలో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఈ గేట్ల మరమ్మతులు బాధ్యత అప్పచెప్పింది. అప్పుడు ప్రభుత్వం 11,40,00,000 వ్యయంతో వారికి బాధ్యతను అప్పచెప్పినప్పటికీ వాళ్ళు అప్పుడు కేవలం 4 గేట్లకు సంబంధించి మరమ్మతులు మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారు. అయితే ఈ ప్రభుత్వంలో కొత్తగా వచ్చినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు అంతా కూడా సదరు కంపెనీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే మొన్న వేసవి కాలంలో జూరాలలో నీరు అడిగంటున్నటువంటి సమయంలో పలు క్రస్ట్ గేట్లకు సంబంధించి రోప్లని రిపేర్ చేయించడంతో పాటు పలు గేట్లకు సంబంధించినటువంటి రబ్బర్ సీల్స్ ని కూడా మళ్ళీ తిరిగి అమర్చినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క 12 క్రస్ట్ గేట్ల నుంచి నీరు లీక్ అవుతూ ఉన్నటువంటి క్రమంలో వాటికి తాత్కాలికంగా ప్యాచప్ వర్క్ చేశారే తప్ప పూర్తి స్థాయిలో దాని రిపేర్ మాత్రం చేయలేనట్టుగా తెలుస్తా ఉంది. అయితే అధికారులు మాత్రము ప్రస్తుతము అన్ని క్రస్ట్ గేట్లు బానే ఉన్నాయి, జూరాల గేట్లకు వచ్చినటువంటి ముప్పేమీ లేదు, భద్రతకి డోకా లేదని చెప్పేసి అధికారులు చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా కొన్ని గేట్ల నుంచి నీరు లీక్ అవుతున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో స్పష్టంగా చూడవచ్చు. అయితే ప్రతిసారి సీజన్ కంటే ముందే నీరు అడుగంటినటువంటి సమయంలోనే దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2-3 ఏళ్లకు ఒకసారి మెయింటెనెన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదైనా గేటు రిపేర్కి వచ్చినప్పుడో లేదా క్రస్ట్ గేటు డ్యామేజ్ అయినప్పుడో లేదా లీక్ అయినప్పుడో మాత్రమే దానిపై తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. జూరాలకి ఇప్పటికే దాదాపు 2 దశాబ్దాలుగా సరైన మెయింటెనెన్స్ చేయట్లేదు. గేట్లు మార్చాల్సి ఉన్నప్పటికీ కూడా తాత్కాలికంగా మరమ్మతులు చేసి వాటినే కొనసాగిస్తున్నారు. రోప్లు, లబ్బర్లు ఇవన్నీ కూడా పూర్తిగా కొత్తగా అమర్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వాటినే రిపేర్ చేసి మళ్ళీ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికైనా సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదిక ఇచ్చిన క్రమంలో అధికారులు ముందు చూపుతో, ముందు జాగ్రత్తతో దీనికి సంబంధించినటువంటి క్రస్ట్ గేట్లకి రిపేర్లు, మార్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.